కోల్కతాలో జూనియర్ డాక్టర్ పైన జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యురాలు ర్యాలీ చేపట్టారు. అయితే పెరేడ్ మైదానం నుంచి క్లాక్ టవర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి బాధిత వైద్యురాలికి సత్వర న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. వెంటనే కేసును సిబిఐకి అప్పగించాలని, బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇక వైద్యుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలను అమల్లోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. డాక్టర్స్ ఉన్నారు అసోసియేషన్లో. మొన్న ఆర్జే కార్ హాస్పిటల్లో ఏదైతే కల్కటాలో ఇన్సిడెంట్ అయిందో దానికి జస్టిస్ కోసం మేము ఇవాళ ప్రొటెస్ట్ ర్యాలీ తీసాము. అందరు కూడా డాక్టర్స్ వచ్చి ఇవాళ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న కల్ప్రిట్కి డెత్ పెనాల్టీ ఇవ్వాలి. ఎప్పుడైతే డెత్ పెనాల్టీ ఇవ్వరో ఇంకా పునరావృతం అవుతుంది. కంపల్సరీ డెత్ పెనాల్టీ ఇవ్వాల్సిందే. అది మా ఫస్ట్ డిమాండ్. సెకండ్, అసలు సెంట్రల్ లాస్ లేవు. డాక్టర్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానీ ఏ డాక్టర్స్కి ప్రొటెక్ట్ చేయడానికి అసలు సెంట్రల్ లాసే లేవు. ఇంకెన్నేళ్ళు వెయిట్ చేస్తాం మేము సెంట్రల్ లాస్కి అమెండ్మెంట్ చేయడానికి? తక్షణమే ఇంకా చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. ఆ వారం రోజు 10 రోజులు అందరూ యాక్టివ్ ఉంటున్నారు, దాని తర్వాత మర్చిపోతున్నారు. ఈ డిమాండ్ సెంట్రల్ లాస్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇమ్మీడియట్లీ అండ్ ఇట్ కెనాట్ బి డిలేడ్. అదర్వైజ్ ద డ్యూటీస్ విల్ బి స్టాప్డ్. అండ్ ఒక్క రోజు మీరు మొత్తం డ్యూటీ స్టాప్ చేసి ఎంత ప్రాబ్లం అవుతుందో అర్థం చేసుకోండి. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, వేరే ప్రొఫెషనల్ కూడా కాదు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్ తప్పకుండా మా అందరి డిమాండ్ సెంట్రల్ లాస్ తీసుకురావాలి. ఆల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి ప్రొటెక్షన్కి. చాలామంది ఫీమేల్ డాక్టర్స్ ఉంటారు, ఫీమేల్ డెంటిస్టులు ఉంటారు. ఇలా అయితే ఎవరు పనిచేయడం మానేస్తారు. ఇంకా హాస్పిటల్ పనిచేయడం మానేస్తే ఏమవుతుందో కంట్రీ ఆలోచించండి. ఇప్పటికైనా చాలా బర్నింగ్ ఇది. అన్లెస్ దేర్ ఇస్ అ ప్రొటెక్షన్ ఫర్ ద డాక్టర్స్, ఫ్యూచర్లో డాక్టర్స్ ప్రొఫెషనే ఉండదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది.